పవిత్రమైన భారతదేశంలో రాయలసీమ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో పుట్టపర్తి జిల్లాగా ఏర్పడింది. పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు శ్రీ సత్యసాయి బాబా గారు ప్రశాంతి నిలయాన్ని స్థాపించినారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశాంతి నిలయంకు గుర్తింపు ఉంది. మిత్రులారా, సాయిబాబా గారు ఆధ్యాత్మిక రంగానికే పరిమితం కాకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ భారతంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అవసరమని తలిచి వైద్య రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రవేశపెట్టి చాలా బలంగా సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో బలమైన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా విద్యారంగంలో కూడా పలు ప్రాంతాల్లో కళాశాల, పుట్టపర్తి కేంద్రంలో యూనివర్సిటీ, అదేవిధంగా వాటర్ సప్లై విషయంలో బ్రహ్మాండమైన సేవలు అందించినారు. మనిషిగా పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అనే ఒక చరిత్ర, ఒక ఖ్యాతి మన ప్రాంతానికే, రాయలసీమ ప్రాంతానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే బలమైన పేరు తెచ్చిపెట్టినారు. కాబట్టి ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ దాన్ని గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని గుర్తిస్తూ ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండంగా ప్రశాంతి నిలయం కేంద్రంలో సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం జరిగింది. ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశాంతి నిలయంకు చేరుకున్నారు, అటెండ్ అయినారు, అక్కడ కార్యక్రమాలు తిలకించినారు. ధన్యవాదాలు మిత్రులారా. సాయిబాబా గారు రాయలసీమ ప్రాంతానికే గొప్ప పేరు, ఒక ఖ్యాతి, ఒక రిప్యుటేషన్, ఒక రికార్డ్ స్థాపించినారు. ఎందుకంటే ప్రజాసేవ అంతులేని సముద్రం, అంతులేని రంగం. ప్రతి వ్యక్తి, ముఖ్యంగా సంపన్నులు, ముఖ్యంగా సేవ చేసే శక్తి ఉన్నవారు తప్పకుండా ప్రజాసేవ రంగంలో అడుగు వేయాలని శ్రీ సత్యసాయి బాబా గారు నినాదం ఇచ్చినారు, సందేశం ఇచ్చినారు. తెలుగు చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవారు. తెలుగు మాట్లాడే ప్రజలు ఒకే వేదిక పైన ఉండాలని గళం విప్పి మాట్లాడిన గొప్ప మహానుభావులు సత్యసాయి బాబా గారు. ఎవరికి భయపడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటిగానే ఉండాలని ఆకాంక్షించి ప్రార్థన చేసి మీడియా సమక్షంలో తన అభిప్రాయం తెలియజేసిన ఏకైక గొప్ప వ్యక్తి, గొప్ప మహానుభావులు సత్యసాయి బాబా గారు. మిత్రులారా, సమాజంతో సర్వసభ్య సమాజంతో, అన్ని వర్గాల ప్రజలతో, సెక్యులర్ భావాలతో, జాతీయ సమైక్యతతో, నేషనల్ ఇంటిగ్రేషన్ తో ముందడుగు వేయాలని చరిత్ర సృష్టించినారు. మిత్రులారా, ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి 100 years సెలబ్రేషన్ సందర్భంగా కంగ్రాచులేషన్స్, ముబారక్ హో, శుభాకాంక్షలు. మిత్రులారా, ఇది మన ప్రాంతానికే గర్వకారణం. ఏ పార్టీ గాని, ఏ వర్గం గాని, ఏ కులం గాని గుణపాఠంగా, ఒక ఎగ్జాంపుల్ గా, ఒక హిస్టరీగా ప్రశాంతి నిలయం నిలిచింది. మరోసారి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రాజశ్రీ రత్నాకర్ గారు ధైర్యంగా, చిత్తశుద్ధితో, ఎక్కడ కూడా తడబడకుండా, భయపడకుండా ఇండియన్ గవర్నమెంట్ ని ప్రశాంతి నిలయంకు రప్పించి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను ప్రశాంతి నిలయంకు రప్పించి, చాలా మంది ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరినీ రప్పించి అన్ని వర్గాల ప్రజల సమక్షంలో శత జయంతి జరుపుకోవడం గర్వకారణం. ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రత్నాకర్ గారు. ధన్యవాదాలు. భారతదేశానికి మీరు తెలియజేసినారు. సాయిబాబా గారి తర్వాత రత్నాకర్ అదే స్థాయిలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు సమాజం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, రాయలసీమ కోసం, భారతదేశం కోసం చేయగలడని రాజశ్రీ రత్నాకర్ గారు నిరూపించినారు.
వారికి కూడా అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ సత్యసాయిబాబా గారి మానవత్వం, పరిమళించే సందేశాలు, సెక్యులర్ భావాలు, జాతీయ సమైక్యత, మనుషులంతా ఒక్కటే, ఈ అభివృద్ధి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ భారతీయుడు అలీ ఖాన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.